నమస్తే అండి. నమస్తే మేడం. సో ప్రస్తుతానికి ఏపీలో పాలన జగన్ గారిది ఎలా ఉందంటారు? జగన్ గారి పాలనలో అందరూ ఏపీలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా జగనే వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకు అతనే రావాలనుకుంటున్నారు? పేదలకు జరిగే పథకాలు కానీ ఇవన్నీ చూస్తుంటే లోటు బడ్జెట్లో ఇప్పుడు కొత్తగా ఏర్పడింది లైక్ ఏపీ కాదు, లైక్ తెలంగాణ కాదు, కొత్తగా ఏర్పడింది ఏపీ ఆల్రెడీ డెవలప్ అయింది తెలంగాణ. ఏపీ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది. క్యాపిటల్ లేదు, ఎక్కడ ఏం లేదు. అయినా కానీ ఇన్ని పథకాలు ఇస్తున్నారంటే జగన్ గారు ఒక మెయిన్ కాన్సెప్ట్. జగన్ గారు అభివృద్ధి పథకంలో చేర్చడానికే ఏపీని చాలా కృషి చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకొక 5 years కూడా మనం ఛాన్స్ ఇస్తే ఆయన ఏందో చూపిస్తారు. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి వైజాగ్లో ఐటీ ఇండస్ట్రీస్ కానీ వస్తున్నాయి. బట్ ఈ అపోజిషన్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ బ్లేమ్ చేస్తున్నాయి. బట్ అపోజిషన్ పార్టీస్ రూపాయి చేస్తే 10 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటారు. బట్ జగన్ గారు 100 రూపాయలు చేసినా కానీ ఆయన పబ్లిసిటీ అనేది చేసుకోరు. అది అనేది మైనస్ పాయింట్ జగన్ గారికి. చూసుకుంటే రాష్ట్రంలో అప్పులు 10 లక్షల కోట్లని ప్రతిపక్షాలు అంటున్నారు కదా. అంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారేమో ఓన్లీ అప్పు వచ్చేసి 4 లక్షల కోట్లు అన్నారు. అందులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికే 3 లక్షల కోట్లు ఉండేది. సో దీనిపై మీ అభిప్రాయం? సో అప్పులు అనేది ఒక రాష్ట్రం యొక్క ఇన్కమ్ను బట్టే అప్పులు ఇస్తారు. అంతేగాని అప్పులు అనేది రాష్ట్రంకి ఏదైనా ఇన్కమ్ చూసే అప్పులు ఇస్తారు. అది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అప్పులు తీసుకుంటుంది, సంక్షేమాలకి ఖర్చు పెడుతుంది. అంటే 4 లక్షల కోట్లు ఉండేది కానీ 10 లక్షల కోట్లు అంటున్నారు కదా ప్రతిపక్షాలు. 4 లక్షల కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏం లేదు. అన్నీ తాత్కాలికం అని చెప్పి తాత్కాలిక భవనాలు ఆయన సొంతగా రియల్ ఎస్టేట్ చేసుకున్నాడు తప్పితే ఇప్పుడు జగన్ వచ్చి 10 లక్షల కోట్లు అప్పులైనా కానీ కాకపోయినా కానీ మన పేదలకి ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారో మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. జగన్ గారు వచ్చాక 1 లక్ష కోట్లు అప్పు అయింది. అది కూడా పేద ప్రజలకే ఇచ్చాను అంటున్నారు. నిజమే అంటారా? అది ప్రతి గ్రామానికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఇంటింటి పథకం ఇంటింటికి ఎమ్మెల్యే అన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఏపీలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడిని అడగండి, అది నిజమా కాదా వాళ్ళ నోటి నుంచే మనకి తెలుస్తుంది. సో ఆరోగ్యశ్రీపై మీ స్పందన ఏంటి? ఆరోగ్యశ్రీ అనేది మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ తీసుకొచ్చారు. అది ఇందిరాగాంధీని వాళ్ళని ఎదిరించి ఆయన ఓన్గా పాదయాత్ర చేసుకొని ఆయన పెట్టింది. అది ఇప్పుడు దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారు. దానికి అందరూ స్వాగతిస్తున్నారు. సరిగ్గా అమలవుతుంది అనుకోవచ్చా? ప్రజెంట్ అయితే సరిగ్గా అమలవుతుందండి. అందరికీ అర్హులైన అందరికీ అమలవుతుంది. నేడు సీఎం జగన్ గారు ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రారంభించబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? దీనికి అందరికీ హర్షం వ్యక్తం చేయాలి. అందరూ స్వాగతిస్తారు దీన్ని. అంటే జగన్ పాలనలో విద్యా రంగానికి వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు. నిజమేనా? అది వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాడి నుంచే మనకి తెలిసిందే. విద్యకి అండ్ వైద్యానికి మనం ఎప్పుడైతే ప్రయారిటీ ఇస్తామో అప్పుడే ఆ స్టేట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. నువ్వు ఏది చేసినా కానీ ఇప్పుడు ఒక వ్యక్తి చదువుకుంటేనే పై స్థాయికి వెళ్ళగలడు, వాళ్ళ ఫ్యామిలీని అతను పోషించగలడు. చదువు లేకపోతే అందరు వ్యవసాయం చేసినా కానీ వ్యవసాయ రంగంలో కూడా ఎవరు నిలదొక్కోలేరు. సో విద్య అందిస్తే ఆ వ్యక్తి అనేది ఏదో ఒక స్థాయిలోకి ఏదో ఒక ఉపాధి అనేది తెచ్చుకుంటాడు. సో ఆ వే ఆఫ్ కాన్సెప్ట్తో మన జగన్ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ విద్య వైద్యం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సో ఓవరాల్గా జగన్ గారి పాలన గురించి ఏమంటారు? వై నాట్ 175 అన్నారు. నెక్స్ట్ 175 టార్గెట్ రీచ్ అవుతుంది.